బాగా బాటిల్ తీసుకపోదాం మరి. బాగా బాటిల్ తీసుకపోతే అక్క చీపురు అందుకుంటది. అబ్బా నాకు చెప్పకుండా అయినవారా ఎంత ఖరాబ్ చేసుకోవాలి బీరు తాగు మంద తాగు అని చెప్పాలా నువ్వు? ఆగురి ఒక్కడసారా ఈ ఉషా కిరణాలు మా వాడు ఫోన్లు ఎవడతలేడు. మా అక్క వాళ్ళు చంపుతారు ఫోన్ చేసి. హలో చెప్పుతాం అన్న ఎక్కడున్నావు? అక్క ఫోన్ చేస్తుంది ఇలా రక్షాబంధన్ అసలు మర్చిపోయాను. నువ్వు ఎట్లా తొందరగా కిందికి ఎన్నిసార్లు చేయాలి నీకు? పొద్దున్న నుంచి చేస్తున్నా నేను ఫోను. ఆగలేవురా, దొరక్క ఒక ఆదివారం దొరికింది, ఒక గంట సేపు బండుకొని వస్తా ఆగు. ఎందుకట నీ అసంటోడే కానని ముఖానికి కప్ప దొరికితే అప్ప అనుకొని తినడట. అట్లున్నది సాత్రం. కానని ముఖానికి కప్ప దొరికితే అప్ప అనుకొని తినడట. అట్లున్నది సాత్రం. తొందరగా పోదాం. ఏం లేనమ్మ ఎగిరిపడ్డట్టు నువ్వు ఇలా బాగా ఎగిరిపడుతున్నావు ఏంద్రు? అవి ఏమైనా ఇప్పుడు అర్ధగంట అవుతుంది. ఇక అత్తలే అని వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపు అవుతుందిరా? గంటలా భలే ఎత్తమేందో ఎప్పటి నుంచి కూడా వెయిట్ చేయలేదు మీరు. అయితే కానీ మరి నడపడానికి ఫోన్ చేయ, ఎక్కడ ఉన్నాడు రమ్మాను. నా జేబులు ఉన్నాడు. నీకు ఎగసికలు బాగా ఎత్తున్నాయిరా. చిన్నంతరం లేదు, పెద్ద అంతరం లేదు. ఎట్లా పడితే మాట్లాడుతున్నావు. దాని పోందా పోదాం. ఇంతకీ ఎక్కడ ఉన్నాడట మరి చెప్పకపోతే? ఇక్కడ క్యాంటీన్ ఉండటనే చాయ్ తాగుతుండా? అరే నేను ఒక చాయ్ తాగుతారా? పొద్దుకి మందు బాగా అయింది. లేట్ అవుతుంది. చాయ్ లేదేం లేదు. అరే నువ్వు గంటల కొద్ది పూర్తితో మాట్లాడితే మీకు లేట్ కాదు, కానీ మాకు చాయ్ తాగితే లేట్ అవుతా. ఏడున్నారా? అదేందే అక్కడ ఉన్నట్టున్నాడు. అక్కడ ఉన్నాడు కానీ నడిపోడు. ఏమైనా ఈడేం చేస్తున్నావు? తాగుతున్నా. అబ్బా నాకు చెప్పకుండా అయినవారా? అయింది చాయ్ అందు కాదు. అయినా అన్నట్టు ఎట్లుండాలి? తాగద్దు చేయొద్దు అంటే నువ్వేమన్నంటే ఫుల్ బాటిల్ తీసుకొచ్చి తమ్ముడు తాగుదందా చేద్దా అంటావు. అన్నట్టు ఎట్లుండాలి? తాగద్దు, మద్యపానం అది కానీ కదా అని చెప్పాలి. నిజమేనే. మంద మీద తలిగా కూర తెచ్చుకుందాం, బొక్కలు తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, ఈ స్టప్ తెప్ప ఆ స్టప్ తెప్ప అని తోలుతాడు ఎప్పుడు నన్ను కూడా. అరే మనం పెళ్ళేదాకానే పక్కా కలిసి ఉంటాం. ఆ తర్వాత ఏమైందో లోకం అంతా తెలిసే. ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలని అనుకుంటారు, కానీ 3 ఏళ్ళకి అసలు ముగ్గురు కలిసి ఉంటారని ఎట్లా అనుకుంటాం? కలిసి ఉంటే అందరికి మంచిదే, కలిసి ఉంటానని కోరుకుంటాం. కానీ ఏం జరుగుతుందో అది లోకం అంతా తెలిసే కదా. కలిసి ఉన్నప్పుడే కడుపు నిండా తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. సరే ఓకేనా? అంటే ఏం చేసినా ఇప్పుడే రా. సరే పోదాం పారి. ఇక అయితే బస్ వస్తుందారా? బస్ వస్తుంది కాదు, మామది. పోతున్నా కానీ మరి బాగా ఇంటికానే ఉండటనా? ఫోన్ చేసిన అన్న బాగా బాటిల్ తీసుకపోదాం మరి. బాగా బాటిల్ తీసుకపోతే అక్క చీపురు అందుకుంటది. ఎందుకంటే ఇది సావనం కాబట్టి. సావనం వలన కౌసు న్యూస్ ముడతారా? బస్ స్టాప్ వచ్చిందిగా, దిగుదాం పారి. ఏడున్నారు? ఈడ కార్ పార్క్ దగ్గర ఉన్నా. ఈడ కార్ దగ్గర కార్ ఉన్నది. ఈడ సైకిల్ స్టాండ్ దగ్గర ఉన్నా. బావా మేము బిల్డింగ్ కింద ఉన్నాం. సైకిల్ స్టాండ్ ఇక్కడ కనబడతలేదు కదా. ఈడ కుర్చీలు ఉన్నాయి కదా, చిన్న రౌండ్ టేబుల్, దాని దగ్గర ఉన్నా. ఎంతసేపు ఇక్కడ గింత క్లియర్ కనబడుతుంది. ఏమైనా కళ్ళు కాకలెచ్చుకపోయినాయి? గింత క్లియర్ కనబడుతుంది. ఈయన రౌండ్ టేబుల్, సైకిల్ ఉన్నాయి. జల్దీ నమస్తే. ఏమైనా గింతసేపా తిరిగిబట్టి బాయేనా? అంత బాగా. ఏమైందో మరి? అంత బాయేనా? మరి బాగా పక్కవాడు ఏం చేద్దాం బా, ఉన్న పనులు తెలియదా నీకు? కొత్తనా ఏడ వండుకొని ఉండు. ఏం వండుకున్నావు? డార్మెంటరీ లాగా అట్లే ఉంటది. మా కథలు తెలియదు, చూడని బాధ. ఆ ఫుడ్, క్యాంటీన్ ఫుడ్ ఎట్లా ఉంటది? ఇక దాని గురించి చెప్పుకుంటే ఇంటికాడ వాళ్ళు బాధపడతారు. అంతేనా? అంతే. ఇక అదే సాంబారు, అదే చట్నీ, అదే గంతే ఉంటుంది. ఇక వచ్చింది తిని ఏదో చేసుకుంటానికి వచ్చిన కాడ చేసే తప్పే ఉంటుంది. పనికి వద్దున్నా లేదా? ఇక పని కంటే ఓడి
పని కష్టమే, పని ఒక్కరోజు పోతే తప్పించినా కానీ సాలరీ కట్ చేస్తాడు, ఆ. డబ్బులు కడి చేస్తాడు. ఏం పని మరి చేసేది మరి? నేను టైలింగ్ చేస్తాను బా. ఆ. ఎంత ఉన్నది జీతం మరి? జీతం అంటే చెప్పుకునేటట్టే ఉన్నది, పర్లేదు. ఆ. కాకపోతే కొంచెం ఇబ్బందులు. సండే ఏమన్నా లీవ్ ఉంటుందా మరి? నాకు సండే వర్క్ ఉండదు బా. ఉండదా? ఉండదు. అంతే ఉంటుంది, ఉండేది ఒక్క రోజు వరకు. ఇక అందరి పనులు అన్ని కంపెనీలు ఒక్క తీరు ఉండవు బావా. ఇక కొందరు కష్టం కొందరు సుఖం అన్నట్టు ఉంటది. కొన్ని చెప్పుకునే అంత చిన్నవి కాదు, చెప్పని అంత పెద్దవి కాదు, అట్లా ఉంటాయి మన కష్టాలు. ఏదైనా ఎలా తీసిన 4 బొత్తులు సరే. అట్లా. ఏవా, నీ తమ్ముడు బాగా ఆగమున్నట్టు ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటుండు. ఫోనే మాట్లాడు. ఏ బావ మర్యాదలు కొట్లే ఉండదు కానీ ఇప్పుడు మీరు చెప్పాలి. మేము చెప్తే ఏమనుకుంటాడు తిన్నోడు, మళ్ళీ అలుగుతాడని నేను చెప్పలేదు. అట్లా చిన్న బుద్ధి మాట చెప్పు. చిన్న వయసు కదా బా. ఇక ఉండని పని సింగపూర్లో పడ్డాడు, ఇక ఎట్లా ఉంటుంది? సింగపూర్లో పడ్డాడంటే అట్లానే మొత్తానికి విడిచిపెట్టద్దు, భయం కూడా చెప్పాలి. మీరు చెప్తే వేరుంటాయి కదా. చెప్పాను. ఏమో పిల్లగా చిన్న నుంచి అటేనా ఫోనేనా మాట్లాడాడు? ఇక బావ దగ్గరికి వచ్చి బాస్ ఫోన్ చేసేయండి అందుకే, బాస్ ఫోన్ చేసేయండి అందుకే. అక్కేది మరి ఇంకా అత్తలేదు. ఏందావు మాటలు నత్తుందావు? అక్క అక్క రాకెట్లకి ఎందుకు ఏమి తెచ్చినావు? పైకి వచ్చేటోళ్ళం కదా రూమ్ కు. ఏ రూమ్ లో ఇలా ఆదివారం ఉన్నాయి కదా, పెయింటింగ్ కొడుతున్నారు. ఇక కిందనే మంచిగా ప్లేస్ మంచిగా ఉంది కదా. నో ప్రాబ్లం కానీ ఇక్కడ కింద అయినా. సరే మరి ఎంతసేపు మీ తమ్ముళ్ళు ఎంతసేపు కూకొని పెడతావు మరి? ఆ రాకెట్లు కట్టే కదా. ఆ. బావా ఇది మా అదృష్టం బావా. ఈయన 8 సంవత్సరాల నిన్నాడు కూడా ఇక్కడ రాఖీ పండుగ జరుపుకోలేదు. ఎప్పుడైనా గుడిపోడు, గుళ్ళ దేవుని దండం పెట్టుకొని అచ్చుడు, గట్లనే జరిగిపోయింది. ఒకసారి అయితే రాఖీలు తెప్పించుకున్నా కానీ ఎయిర్పోర్ట్లో మిస్ అయినా కానీ మా చేతికి అయితే రాలేదు. ఎన్నోసార్లు బాధపడ్డాం మేము. ఈసారి దేవుడే ఇట్లా మనం సెట్ చేసింది ఇక్కడ. ఏదో ఈ అదృష్టం కలిసి రావాలి అందరికి. రాఖీ పండుగ కూడా అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అన్నమాట. మీ అన్నకు చక్కెర పోయలేదా మరి? చక్కెర బాగా లడ్డు పెట్టురి. ఆగురి ఒక్కడసారా కొంచెం మెల్లగా తినిపిరుగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరి రత్నాలు యూట్యూబ్ ఛానల్ గంట కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.